హలో గైస్, మనమైతే ఈరోజు ఫిష్ మార్కెట్కి అయితే పోతున్నాం. అంటే ఫిష్ మార్కెట్ కంటే మనం పెంచుకునే ఫిషెస్ కాదు, ఎక్వైర్ ఫిషెస్ కాదు, వైల్డ్ ఫిష్ మార్కెట్కే పోతున్నాం. ఎందుకు పోతున్నాం అంటే మనం ఒక ఫిష్ అయితే కొనబోతున్నాం. ఆ ఫిష్ ఉంటుందో ఉండదో పోయి అయితే మీకు అయితే చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాల్ఫిన్ ఎక్వేరియం. గైస్, ఇది మా లొకేషన్లో ఉన్న వన్ ఆఫ్ ద చీప్ అండ్ బెస్ట్ ఫిష్ మార్కెట్ అనుకోవచ్చు. ఫిషెస్ చాలా చీప్లో ఉంటాయి. ఇవి మనం తక్కువ రేటుకి వస్తే బాగుంటాయి కూడా అని బతుకుంటా మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ పెట్టి మరీ ఇక్కడ ఫిషెస్ని అయితే పెంచుతారనమాట. సో అది కూడా మీకు ఎలాగ చూపిస్తాను. ఈరోజు మనం ఇక్కడ ఏ ఫిష్ కొనవచ్చామంటే 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ కొనాలైతే నేను వచ్చాను. ఒకటి మీట్ పర్పస్గా, ఒకటి ఇంకోటి ఏంటంటే నేను కొరమైన ఫిష్, మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఈ కొరమైన ఫిష్ని పిల్లలు తీసుకొచ్చి మన ఇంటికాడ ఎక్వేరియం ట్యాంకులో వేసి అయితే గ్రో చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడికైతే వచ్చానమాట. కొరమైన ఫిషెస్ అయితే ఎతుకుతా ఉన్నాను. మనకైతే ఈ చాలా రకమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. బొచ్చు, గెండి అని చాలా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇలాంటి రకాలు అయితే చాలా ఉన్నాయి. ఇదైతే బతుకుందనమాట. ఇంకా చూసారు కదా, ఇదైతే ఇంకా బతుకుంది. సో ఇదైతే ఫస్ట్ సెలెక్ట్ చేసామన్నమాట. ఇది కొనుక్కుందాం అని ఇంటికి, అంటే మీట్ పర్పస్గా. మనమైతే కొరమైన ఎదుగుతా ఉన్నాం చుట్టుపక్కల. నాకైతే ఎక్కడ కొరమైన అయితే దొరకలేదు, ఎతుకుతానే ఉన్నాను. సో అప్పుడు లోపల ఇక్కడ ఏమేమి ఉన్నాయని మీకు ఒక వీడియో అయితే తీసి చూపిద్దాం అని చెప్పి, ఒక వీడియో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి ఒక వీడియో అయితే చూపిస్తున్నాను. ఇవి ఎంటకాయలు అనమాట. ఈ క్రాబ్స్, ఈ క్రాబ్స్ ప్రైస్ విషయంకి వచ్చేసే కాడికైతే 200 అని చెప్పారు కేజీ. సో మనం మాట్లాడుకుంటే ఒక 150 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ చాలా డల్గా ఉంది. సండే అయినా సరే డల్గా ఉంది, ఎందుకో తెలియదు. ఎక్కడా లేని స్పెషల్ అయితే ఈ ఫిష్ మార్కెట్లో ఉంటుంది. ఎందుకంటే కస్టమర్కి అప్పటికప్పటికే మీకు లైవ్ ఫిష్ అయితే ఎత్తిస్తారు. చూడసే కదా, ఇలాగ పెద్ద ట్యాంక్లో ఆక్సిజన్ పెట్టి మరీ ఫిషెస్ని అయితే పెంచుతారు. అప్పుడు పెంచడం అంటే ఆల్రెడీ పెద్దవి ఉంటాయి, తీసుకొచ్చి ఇక్కడ వేసి కస్టమర్కి ఎవరికైనా మాకు బతుకున్న చేపలే కావాలి అంటే ఇలా కడతారు కదా, నాకు బతుకున్నట్టువే కావాలి, చచ్చిపోయినట్టు వద్దని, అలాంటి వాళ్ళకి అప్పుడప్పటికే తీసి మరీ చూపిస్తారు. మనమైతే ఇలా అలాగే అడిగాం అనమాట. మనకు తీసి మరీ చూపించారు. ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాపు, అందువల్ల మనం ఆంటీ మన క్లోజ్ కాబట్టి అడగగానే ఎత్తి చూపించారు. చూసే కదా, అప్పుడప్పటికే బతుకున్నాయి. ఏ చచ్చిపోయినైతే కాదు, మీకు ఎవరికైనా సరే, మాకే కాదు ఎవరికైనా సరే మనకి ఇలా కావాలి అంటే అప్పుడప్పటికే మన కోసం ఎత్తి మరీ ఇస్తారు. చూసారు కదా, చాలా యాక్టివ్గా ఉంటాయి. అంతే చచ్చిపోయినట్టు ఐస్లో పెట్టినట్టయితే కాదు, మన కళ్ళ ముందు అయితే తీసి మరీ చూపిస్తారు. చూడండి ఒకసారి మీరే. కానీ చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే బతికి మనకు అప్పుడప్పటికి ఎత్తిచ్చిన వాటికి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆల్రెడీ చచ్చిపోయిన వాటికి 20 రూపీస్ తక్కువ ఉంటుంది అనమాట. దానికి అదే అనమాట, ఇది చిన్న డిఫరెన్స్, అంతకుమించి ఏమి ఉండదు. నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా 20 రూపీస్ పోతే పోయింది, మంచి జాబ్లో తీసుకోవడం బెస్ట్. అంటే చాలా వరకు ఏంటంటే ఐస్ బాక్స్లో పెట్టేసి ఎత్తుకొచ్చి వేస్తారు. సో ఇక్కడ 20 రూపీస్ పోయినా మనకు మంచి లైఫ్ ఫిష్ దొరుకుతుంది కాబట్టి మనమైతే ఇలా వచ్చి తీసుకుంటాం. సో మీకు అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తెలుసుకోండి. సులువు పెట్టాలి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే. సరే, ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తాం. మనకు కావాల్సిన ఫిష్ అయితే దొరకలేదన్నమాట. కొరమేని అడిగాను, వాళ్ళైతే వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను, నా నెంబర్ అయితే వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. సో మనమైతే ఇంక ఈ ఫిష్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి మీకు మిగతా ప్రాసెస్ అయితే చెప్తాను, ఈ ఫిష్తో ఏం చేస్తాను అనేది. సో ఇది ఆల్రెడీ బతుకున్న ఫిష్ కదా, మన ఇంటికి ఎత్తుకెళ్ళి కొన్ని సాహసాలు అయితే చేస్తాం అనమాట ఈ ఫిష్తో. ఆ సాహసాలని మన ఇంటికి వెళ్ళి అయితే మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తాను, చూడండి. దూకి ఇప్పుడు కలవలో పడదు. ఇంకా మొత్తానికి మనమైతే ఇంటికైతే తీసుకోవచ్చు అనమాట. సరే బతుకుంది కదా అని చెప్పి గబగబా అయితే కవర్ల నుంచి తీస్తా ఉన్నాను. అది కవర్ల నుంచి తీసి నీళ్ళేద్దామని దాని తాకి తిరుక్కునేసింది. ఇంకా నా భయం ఏంటంటే ఎక్కడికి చచ్చిపోతుందని భయంతో గబగబా లాగుతాను అనమాట. సో లాగి మొత్తానికి అయితే కింద వేస్తున్నాను. చూసారు కదా, మొత్తానికి లాగి కింద వేద్దాము. కింద వేసి ఈ ఫిష్ని అయితే ఇప్పుడు నేను నీళ్ళలో వేస్తాను. చాలా వింతలైతే చేస్తాను ఈ ఫిష్తో, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో మొత్తానికి అయితే బయట తీసుకొచ్చాం. ఏదైతే ఇంకా బతుకుంది, చూసారు కదా, ఇంకా బతుకుందని చెప్పి నీళ్ళు పోసాను అనమాట. అంటే నాకు ప్రజెంట్ అంత పెద్ద ట్యాంక్ లేదు, ఎక్కడ వేద్దామని ఆలోచించే లోపల
ఎక్కడ చచ్చిపోద్దని భయంతో నేను అప్పటికే నీళ్ళు అయితే పోస్తాను. మొత్తానికి లాస్ట్ వస్తుంది అనుకోండి, మనం లాస్ట్కి వండుకొని తింటాం దీన్ని. సో అప్పుడు లోపల ఏదో సరదా జాలీగా అయితే నేనైతే చేస్తా ఉన్నాను. అప్పటికే నాకు ఒక ఐడియా వచ్చింది, మనం ఒక బాక్స్ అయితే కట్ చేసాము. ఈ బాక్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఈ బాక్స్లో మనం అయితే వేద్దామని చెప్పి సర్రని మిద్దిపోయిన ఉంటే పోయి తీసుకోవచ్చు అనమాట. సో వేసుకొని దీన్ని ఇంత ప్రయోగాలు అయితే చేస్తాను. ఈ ఫిష్తో లాగుతాను, తోస్తాను, గీకుతాను, దాని సంపతను చంపుకొని తింటున్నాను అనుకోండి. దానికని నోరుంటే పచ్చి బూతులు తిడుతుంది. అప్పటికి నేను చాలా చేసామట. లాస్ట్ కొన ప్రాణంతో ఉంది, మనం ఇంకేం చేయలేము. సో ఇప్పుడు కళ్ళ ముందే బతుకని చేప తీసుకొచ్చాం అంటే మనకు ఇంటికి కొంచెం దూరం ఉంది కదా. సో అందుకోసం అయితే మధ్యలో దారిలో చచ్చిపోయి ఉండొచ్చు, మనం చెప్పలేం ఇది ఎలా చచ్చిందో ఏమో. సో లాస్ట్ కొన ప్రాణంతో అయితే ఉంది. ఈ ఫిష్ అయితే మనం వీడియో ఇంత ఎండ్ చేస్తాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మీరు చూడడం కూడా మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అట్టే బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఈసారి ఫిష్ మార్కెట్ పోతే మటుకు కొరమేని పిల్లలు ఉంటాయి కదా, అవైతే తీసుకొని వస్తాం. ఆ కొరమేని పిల్లలు తీసుకువచ్చి మన పైన ఫ్రిడ్జ్ సెటప్ ఉంది కదా, ఐ మీన్ మనకు ఐస్ బాక్స్ ఉంది కదా, పెద్ద ఐస్ బాక్స్ అదే అండ్ ఫ్రిడ్జ్ సెటప్ ఉన్నాయి కదా, ఆ ఫ్రిడ్జ్ సెటప్లో అయితే మనమైతే ఆ కొరమైన పిల్లలు గ్రో చేస్తాం. గ్రో చేసి వాటిని మీట్ పర్పస్ కూడా ఎలా వాడుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో అందుకోసం ఒక ఫ్రిడ్జ్ బాక్స్ కూడా సెటప్ రెడీ చేయాలని ఆలోచిస్తూ ఒక ఫ్రిడ్జ్ బాక్స్ కూడా తెద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ఫ్రిడ్జ్ బాక్స్ మనకి ఖాళీగా ఉంది, అంటే ఫ్లిక్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కదా, ఆ ఫ్లిక్ ఆఫ్ ఫిషెస్లోనే మన ఈ కొరమైన పిల్లలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. లేదంటే మనం కొరమైన కోసం అయితే ఒక తనీగా ఒక ఫ్రిడ్జ్ బాక్స్ కూడా తెచ్చి వాటి సెటప్ అయితే మనం రెడీ చేస్తాము. తొందరలో ఇది 1 or 2 weeksలో అయితే నేను ఖచ్చితంగా ఈ సెటప్ కూడా రెడీ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ ప్లే మీద ఇస్తాను. సో మీరు అప్పుడు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, మీ ఐడియాస్ నాతో షేర్ చేసుకోవచ్చు. సరే గైస్, ఉంటా మీతో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుస్తూ ఉంటా. బాయ్ బాయ్ గైస్.